అసలు లోకంలో అద్భుతం ఏమిటో తెలుసా? ఉద్ధరించేవాడు అన్న మాట అన్వయమయ్యేది గురువు ఒక్కడికి. ఎందుకనంటే లోకంలో ఎవడైనా సంపాదించిన సమస్త ఐశ్వర్యము ఆయన కడుపున పుట్టిన బిడ్డలకు ఎడుతుంది. లోకంలో తన ఐశ్వర్యము తన బిడ్డలకి చెందకుండా ఎవరు తనని గురువుగా నమ్మి ఆశ్రయించారో వాళ్ళకే ఆయన యొక్క విభవమంతా వెళ్ళిపోయేవాడు గురువు ఒక్కడే. గురువు కొడుకు గురువు కావాలని లేదు. గురువు యొక్క హృదయాన్ని అందిపుచ్చుకున్న శిష్యుడికి గురువుగారి యొక్క ఐశ్వర్యం అంతా వెళ్ళిపోతుంది. అంటే ఆయన పాండితి ప్రకర్ష, ఆయన భక్తి శిష్యుడికి చేరుతుంది. మహాత్యాగి లోకంలో గురువు ఒక్కడే. అటువంటి గురువే జనన మరణ చక్రము నుండి తప్పిస్తాడు. అమ్మా నాన్న శరీరం ఇస్తారు, మళ్ళీ శరీరం రాకుండా చెయ్యగలిగిన వాడు గురువు ఒక్కడే. అటువంటి గురువులు అందరూ కలిపి ఎక్కడుంటారంటే అమ్మవారిలోనే ఉంటారు. ఒక్క అమ్మవారి పాదములకు పువ్వు వేస్తే సమస్త గురు మండలమునకు పువ్వు వేసినట్టు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అందరు గురువులు అమ్మవారిలో ఉంటారు. ఎందుకుంటారో తెలుసా? ఒకటే కారణం. అందుకే ఆవిడ్ని ప్రధానంగా 3 పేర్లతో పిలుస్తారు: మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి అని. ఎందుకో తెలుసా? లోకంలో ఏ గురువు ఎలా ఉద్ధరించినా ఈ 3 రకాలుగానే ఉద్ధరిస్తాడు. కొందరు దృష్టిపాతం చేత అనుగ్రహిస్తారు. దృష్టిపాతం చేత అనుగ్రహించడము అంటే ఒక గురువు గారి జీవితం మొత్తం మీద ఎవరో ఒక్క వ్యక్తిని ఆ సందర్భాన్ని బట్టి అనుగ్రహిస్తాడు. భగవాన్ రమణుల దగ్గరికి ఒక విదేశాల నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. చాలా కాలం ఉన్నాడు. ఉండి 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 ఆయనకి విసిగెత్తిపోయింది. ఆయన మౌనంగా అలా ఉంటారు, మనం వెళ్ళడం అక్కడ కూర్చోవడం, ఏమిటి తెలుస్తుందిరా, పోదాం ఇవాళ చెప్పేద్దాం అయ్యా వెళ్ళిపోతున్నానని పెట్టేంత సర్దేసుకుని వెళ్ళాడు. రమణ భగవానులు అలా పడుకుని ఉన్నారు. ఆయన వెళ్ళి కూర్చున్నాడు ఎదురుగుండా. రమణులు అలా చూశారు, కళ్ళల్లోకి దృష్టిపాతం చేశారు. అంతే, అతనికి ఆత్మ అనుభవంలోకి వచ్చింది. అతనే తర్వాత రమణ మహర్షి మీద ఇంగ్లీష్లో వ్రాసిన పుస్తకాల వలన ప్రపంచవ్యాప్తంగా రమణ మహర్షి గురించి తెలిసింది. పాల్ బ్రాంటన్. ఆయన దృష్టిపాతంతో అనుగ్రహించారు రమణులు ఒకప్పుడు. అలా చూపుల చేత గురువు శిష్యుణ్ణి అనుగ్రహిస్తాడు. ఒక్కొక్కసారి ఆ అమృత కటాక్షం చేస్తే శిష్యుల్లో మార్పు వచ్చేస్తుంది. నేను ఇతన్ని శిష్యునిగా స్వీకరించానన్న విషయం శిష్యునికి కూడా తెలియదు. తన అమృత దృక్కుల చేత మారుస్తాడు గురువు. అలా దృష్టిపాతం చేసి మార్చేటటువంటి గురువుల యొక్క మండలి అంతా మీనాక్షి స్వరూపం. రెండవది విశాలాక్షి. విశాలాక్షి అంటే ఆమె ఆలోచిస్తూ ఇలా చూసుకుంటూ ఉంటుంది పిల్లల కోసం. ఇది కమట దీక్ష అంటారు. అంటే తాబేలు ఏం చేస్తుందంటే సముద్రపు ఒడ్డుకి వెళ్ళి గుడ్లు పెట్టేస్తుంది. పెట్టేసి అది మరిచిపోతుంది ఎక్కడ పెట్టిందో, నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది. అది నీళ్ళల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అంత పెద్ద ఒడ్డున ఎక్కడ పెట్టాను గుడ్లు మర్చిపోతుంది. మర్చిపోయి నీళ్ళల్లో పడుకుని ఆలోచిస్తుంది, అయ్యో గుడ్లు పెట్టానే, ఆ గుడ్లు ఎలా పిల్లలవుతాయో, అవి పిల్లలు అవ్వాలి అని తన ఆలోచనల చేత పొదుగుతుంది. సముద్రంలో ఉన్న తాబేలు యొక్క ఆలోచనల చేత పొదగబడి సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి గుడ్లు పిల్లలై మళ్ళీ సముద్రంలోకి ఎడతాయి. గురువు ఎక్కడో కూర్చుని శిష్యుడు అభివృద్ధిలోకి రావాలని ఒక వ్యక్తి గురించి పూజ చేస్తూ ఆలోచించి పరదేవతను అడిగాడు అనుకోండి, ఆయన యందు ఆ మార్పు వచ్చేస్తుంది, అనుగ్రహం ఇచ్చేస్తుంది. అలా ఇవ్వగలిగినటువంటి గురుమండలి యొక్క స్వరూపమంతా విశాలాక్షి. కామాక్షి కుక్కుట దీక్ష అంటారు, స్పర్శ దీక్ష. ఇది సాధారణంగా లోకంలో ప్రజ్ఞ. గురువు శిష్యుణ్ణి అనుగ్రహించాలంటే ఒక్క కుడిపాదమే ముందుకు పెడతారు. ఒక్క కుడిపాదాన్ని ముందు పెట్టి 2 పాదములు పెట్టరు. ఆ ఒక్క పాదాన్ని పట్టుకోమంటారు శిష్యుడిని. శిష్యుడు ఆ పాదం పట్టుకున్నప్పుడు సంకల్పం చేస్తారు. ఆయన చేసినటువంటి జపంలోంచి కొంత భాగాన్ని శిష్యుడికి ధారపోసేస్తాడు మానసికంగా. ఆయనలో పెనుమార్పు వస్తుంది భక్తిలో. అలా ఉపదేశం చేస్తారు. అందుకని ముట్టుకుని ఇస్తారు స్పర్శ దీక్ష. గురువు తనంత తాను పాదాన్నన్నా చాపుతాడు, లేదా ఈ మూర్ధన్య స్థానమునందు తన అరచేతిని పెట్టి సంకల్పం చేస్తాడు. ఒక్కొక్క చోట కాలి బొటనవేలికి తాడు కట్టుకుని శిష్యుని యొక్క కాలు బొటనవేలికి తాడు కట్టి తాను జపం చేస్తూ కూర్చుని ఆ జపం యొక్క ఫలితం శిష్యుడికి వెళ్ళిపోయేటట్టుగా తను ధ్యానం చేస్తూ దాని వలన శిష్యుల్లో మార్పు వచ్చేటట్టుగా చేస్తారు. ఇది స్పర్శ దీక్ష అంటారు, ముట్టుకుని ఇస్తారు. కబీర్ దాస్ గారికి
రామానందుల వారి దగ్గర ఎలా అయినా మంత్రోపదేశం పొందాలని కోరిక. ఆయన మహమ్మదీయుడు, కబీర్ దాస్ గారు అనుకునేవారు లోకంలో అలా. అందుకని కబీర్ దాస్ గారికి మంత్రోపదేశం రామానందుల వారు చెయ్యరు. ఎలా? రామానందుల వారు తెల్లవారుజామున 3 గంటల సమయంలో గంగ ఒడ్డున రామనామం చెప్తూ పెడతారు. ఇది తెలుసు కబీర్ దాస్ గారికి. చీకట్లో గంగ ఒడ్డున నేల మీద పడుకున్నాడు ఆయన బోర్లా. రామానందుల వారు సంతోషంతో రామచంద్రమూర్తి మీద పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతూ తొక్కారు. కాలు ఆయన మీద పడింది, కబీర్ దాస్ గారి మీద. పాట ఆపి అయ్యయ్యయ్యయ్యో అన్నారు, మనుష్య శరీరమే అని. కబీర్ దాస్ గారు లేచి కూర్చున్నారు. ఆయన అన్నారు, రామరామ నాన్న తొక్కానా? అయ్యయ్యో అన్నారు. ఏం పర్వాలేదు గురువుగారు అన్నారు. గురువుగారు కాలు పెట్టి తొక్కి రామరామ అన్నారు కాబట్టి రామానందులు నా గురువే అని రామనామం పట్టుకుని కబీర్ దాస్ అంత గొప్పవారైపోయారు. గురువు తనంత తాను పాదాన్నన్నా చాపుతాడు, లేదా ఈ మూర్ధన్య స్థానమనందు తన అరచేతిని పెట్టి సంకల్పం చేస్తాడు. ఒక్కొక్క చోట కాలి బొటనవేలికి తాడు కట్టుకుని శిష్యుని యొక్క కాలు బొటనవేలికి తాడు కట్టి తాను జపం చేస్తూ కూర్చుని ఆ జపం యొక్క ఫలితం శిష్యుడికి వెళ్ళిపోయేటట్టుగా తను ధ్యానం చేస్తూ దాని వలన శిష్యుల్లో మార్పు వచ్చేటట్టుగా చేస్తారు. ఇది స్పర్శ దీక్ష అంటారు, ముట్టుకునిస్తారు. కబీర్ దాస్ గారికి రామానందుల వారి దగ్గర ఎలా అయినా మంత్రోపదేశం పొందాలని కోరిక. ఆయన మహమ్మదీయుడు, కబీర్ దాస్ గారు అనుకునేవారు లోకంలో అలా. అందుకని కబీర్ దాస్ గారికి మంత్రోపదేశం రామానందుల వారు చెయ్యరు. ఎలా? రామానందుల వారు తెల్లవారుజామున 3 గంటల సమయంలో గంగ ఒడ్డున రామనామం చెప్తూ పెడతారు. ఇది తెలుసు కబీర్ దాస్ గారికి. చీకట్లో గంగ ఒడ్డున నేల మీద పడుకున్నాడు ఆయన బోర్లా. రామానందుల వారు సంతోషంతో రామచంద్రమూర్తి మీద పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతూ తొక్కారు. కాలు ఆయన మీద పడింది, కబీర్ దాస్ గారి మీద. పాట ఆపి అయ్యయ్యయ్యయ్యో అన్నారు, మనుష్య శరీరమే అని. కబీర్ దాస్ గారు లేచి కూర్చున్నారు. ఆయన అన్నారు, రామరామ నాన్న తొక్కానా? అయ్యయ్యో అన్నారు. ఏం పర్వాలేదు గురువుగారు అన్నారు. గురువుగారు కాలు పెట్టి తొక్కి రామరామ అన్నారు కాబట్టి రామానందులు నా గురువే అని రామనామం పట్టుకుని కబీర్ దాస్ అంత గొప్పవారైపోయారు. ఒక్కొక్క చోట గురు సంకల్పం లేకపోయినా శిష్యుని యొక్క అనన్యమైన భక్తి చేత గురువు అయిపోతాడు. ద్రోణాచార్యుల వారి దగ్గర ఏకల వీళ్ళు అలా నేర్చుకోవాలా? గురువు కాబట్టి స్పర్శ దీక్ష ఇచ్చేటటువంటి గురువులందరూ కామాక్షి స్వరూపం. ఈ 3 గురువుల ద్వారా వచ్చేటటువంటి సమస్త జ్ఞానము శారద. కాబట్టి సమస్త గురుమండలి ఇలాగే అనుగ్రహిస్తుంది. కాబట్టి అందుకే ఒక గురువు ఒక శిష్యుడికి జీవితంలో ఇచ్చే విశేషానుగ్రహం ఏమిటో తెలుసా? ఇక ఆయన జీవితం పండిపోయింది అని గుర్తు ఏమిటంటే, గురువు ఎంతో పొంగిపోతే శిష్యుణ్ణి పిలిచి దగ్గరికి రమ్మని నీకు కావలసినంతసేపు ఉంచుకో అని తన 2 కాళ్ళు ఎత్తి శిష్యుడి యొక్క తల మీద పెడతాడు. ఆ శిష్యుడి తల మీద గురువుగారు 2 పాదములు ఉంచారు అంటే ఆ శిష్యుడు తరించిపోయాడని గుర్తు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తన జీవితం మొత్తం మీద ఒక్కరిని అనుగ్రహించారు. అలా దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్యానం సంస్కృతంలో ఒక వ్యక్తి చేస్తే ఆయన్ని దగ్గరికి రమ్మని 2 కాళ్ళు ఎత్తి ఆయన తల మీద పెట్టి నీకు కావలసినంతసేపు ఉంచుకో అన్నారు. అనుగ్రహించారు. గురు పాదముల నుండి అమృతస్రావం అవుతూ ఉంటుంది. అందుకే సమస్త తీర్థ సారము ఆ పాదముల అడుగునుంటుంది. గురువు తనంత తాను ఇవ్వాలి, బలవంతంగా మీరు పెట్టుకోవడం కాదు. గురువు తాను సంతోషించి పాదములను ఉంచితే సమస్త తీర్థ సారము అమృత బిందువులు లోపలికి చేరుతాయి. అదే ఒక గురువు ఒక శిష్యుడికి ఇచ్చేటటువంటి అద్భుతమైన కానుక. అది బహుశా నాకు తెలిసి ఒక గురువు తన జీవితంలో ఎవరో ఒక్క శిష్యుడిని అనుగ్రహిస్తాడు అలా అనుగ్రహించాలనుకుంటే తప్ప అదే పనిగా అలా ఎవరిని అనుగ్రహించరు. కాబట్టి సమస్త గురుమండల రూపిణి ఆమె చూపులలోనే ఉంది. మీనాక్షి చూపులలో, కామాక్షి చూపులలో, విశాలాక్షి చూపులలోనే గురుమండలి అంతా ఉంది. అందుకే ఆమె గురుమండల రూపిణి. ఆవిడ పాదముల మీద వేస్తే పువ్వు గురువుకి అందినట్టే. కాబట్టి ఆమె గురుమండల రూపిణి. ఇది ఆమె చూపుల చేత తెలుస్తూ ఉంటుంది. అందుకే ఒక్కొక్కచో పరదేవత పాదములు పట్టుకున్న వాడికి పరదేవతయే గురువయ్యి అనుగ్రహిస్తుంది. ఆమె గురువై లోకమునకు విద్యను అందించింది. అసలు ఆవిడికి సంబంధించిన విద్య ఎవ్వరికీ తెలియదు లోకంలో. ఆమె అడిగితే నందీశ్వరుడికి చెప్పింది.
నందీశ్వరుడి ద్వారా లోకానికి అందింది. అందుకనే నంది విద్యా నటేశ్వరి అని నందీశ్వరుడి ద్వారా లోకానికి అందింది ఆ విద్య. కాబట్టి అటువంటి గురుస్వరూపం ఆ తల్లి. కాబట్టి అమ్మా, నీ చూపులలో కేవలం ఇక్కడ కోరిక తీర్చడం కాదమ్మా, మళ్ళీ పుట్టకుండా చెయ్యగలిగినటువంటి గురు మండలి అంతా నీ చూపుల్లోనే ఉంది. ఆ చూపులు అంత గొప్పవమ్మా. అందుకే మధ్యే సౌదామిని మధులిహాన్ మాలికాం రాజయంతి, అటువంటి చూపుల మాలలు కలిగినటువంటి తల్లి. ఇక 3వ పాదం దగ్గరికి వస్తే హంసారావం వికచకమలే మంజుములాసయంతీం, ఒక కమలం అంటే బాగా విచ్చుకున్నటువంటి తామర పువ్వులో మనకి హంస యొక్క రవం అంటే హంస చేస్తున్నటువంటి ధ్వని వినపడుతోంది. అలా ఉంటుంది ఆ లోకంలో ఎక్కడైనా. హంస కదిలితే హంసధ్వనులు వినపడతాయి. హంస అరిచిందనుకోండి, అప్పుడు హంస చేసినటువంటి ఆ ధ్వనులు వినపడతాయి. కానీ మూకశంకరులు అంటున్నారు, అమ్మ బాగా విచ్చుకున్న ఒక పద్మం దగ్గర హంస యొక్క ధ్వనులు వినపడ్డాయన్నారు. అంటే అమ్మవారి పాదమే ఆ బాగా విచ్చుకున్నటువంటి పద్మం. అమ్మవారు నడిస్తే హంస నడిచినట్టు ఉంటుంది. మరాళి మందగమన, దాని అర్థం ఏమిటో తెలుసా? అసలు దాని రహస్యం, ఊపిరుల వెంట అమ్మవారు తిరుగుతుంది. ధ్యానమునందు ఊపిరి మందగిస్తుంది, మెల్లగా తీస్తాడు. అందున కుడి ముక్కులోంచి వెళ్ళేది ఎడం ముక్కులోంచి, ఎడం ముక్కులోంచి వెళ్ళేది కుడి ముక్కులోకి మారిపోతుంది. పతంజలి యోగ రహస్యం అది. అది మీరు గమనిస్తానంటే కుదరదు ధ్యానంలో, ఎందుకంటే మీరు ధ్యానమునందు ఉంటారు కాబట్టి. అది తిరగబడుతుంది. ఆ ఊపిరి తిరగబడి ధ్యానం చేస్తుంటే ఊపిరి మెల్లగా అయిపోయి తీసి విడిచిపెడుతున్నప్పుడు పరదేవత యొక్క పాదములు కనపడతాయి నడుస్తూ. అప్పుడు ఆ పాదములకు ఉన్న మంజీరముల యొక్క ధ్వని, అమ్మవారి వడ్డాణానికి ఉన్న చిరుగంటలు, అమ్మవారి మంగళసూత్రాలు ఇతర గొలుసులతో ఒరుసుకున్న ధ్వనులు వినపడుతుంటాయి. గాజుల గలగలలు అవిని. ఆ ధ్యానమునందు అలా చూడగలిగిన వాడెవరున్నాడో వాడు మరాళి మందగమన, వాడు హంస. ప్రతి ఊపిరిలో అమ్మవారిని అలా చూడగలిగిన వాడు పరమహంస. ఆ పాదములకు ఉన్న మంజీరముల యొక్క ధ్వని, అమ్మవారి వడ్డాణానికి ఉన్న చిరుగంటలు, అమ్మవారి మంగళసూత్రాలు ఇతర గొలుసులతో ఒరుసుకున్న ధ్వనులు వినపడుతుంటాయి. గాజుల గలగలలు అవిని. ఆ ధ్యానమునందు అలా చూడగలిగిన వాడెవరున్నాడో వాడు మరాళి మందగమన, వాడు హంస. ప్రతి ఊపిరిలో అమ్మవారిని అలా చూడగలిగిన వాడు పరమహంస. పరమహంస పరివ్రాజకాచార్య అంటారు. అంటే మనతో మాట్లాడుతున్నట్టుంటారు, సమాధి యందు లోపల పరదేవత యొక్క పాదముల కదలికలని లోపల చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. ఆ స్థితికి ఎదిగిపోయినటువంటి వాళ్ళని పరమహంసలు అంటారు. వాళ్ళు జగత్తుని బ్రహ్మాన్ని వేరు చేసి బ్రహ్మమును అనుభవిస్తూ జగత్తుని విడిచిపెడతారు. తురీయావస్థలో ఉన్నారంటారు. సర్వావస్థ వివర్జిత, ఆ స్థాయిలో నిలబెట్టేస్తుంది ఆవిడ. అలా నిలబడిన వాడు బ్రహ్మమును తెలుసుకున్నాడు కాబట్టి బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, ఆయనే బ్రహ్మమైపోతూ ఉంటాడు. ఈ భూమి మీద నడయాడుతున్న పరమేశ్వర స్వరూపాన్ని పొందుతాడు, జీవన్ముక్తుడై ఉంటాడు. కాబట్టి అదిగో అటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు మన కోసమని మళ్ళీ మాట్లాడుతుంటారు. లేకపోతే వాళ్ళకి మాట్లాడవలసిన అవసరం లేదు. గురువందనం చేదు పదవాక్య ప్రమాణ పారావార పారీణ అంటుంటారు. పదవాక్య ప్రమాణ పారావార పారీణ అంటే ప్రమాణవాక్కులైనటువంటి ఉపనిషత్తులు, ఆ తర్వాత బ్రహ్మసూత్రములు, ఇటువంటి మహాసముద్రమునంతటినీ కూడా ఈది తెలుసుకొని అవతల ఒడ్డున నిలబడి మనకి చెప్పగలిగిన వాడిని పదవాక్య ప్రమాణ పారావార పారీణ అని పిలుస్తారు. అటువంటి గురుస్వరూపమై నిలబడతాడు. పరదేవతానుగ్రహంతో వారికి ఆ జ్ఞానము భాసిస్తుంది. అందుకే వారి గొప్పతనం అంతా ఎక్కడుంటుందో తెలుసా? అది గ్రంథముల వలన వచ్చిన జ్ఞానం కాదు. వారు భగవతితో సమన్వయం అవుతూ ఉంటారు. టీవీ చూడండి, ఏరియల్ ద్వారా అందుకుంటూ ఉంటుంది. ఆకాశంలో ఉన్న విషయాన్ని అందుకుని మీకు బొమ్మ చూపిస్తూ ఉంటుంది. మీరు బొమ్మ తీసుకెళ్ళి ఇది చూపించండి, దాని దగ్గర పెట్టారనుకోండి, అది చూపించదు. అది ఆకాశంలోంచి వస్తున్నదాన్ని పుచ్చుకుని మీకు చూపించినట్టే వాళ్ళు బ్రహ్మముతో, పరదేవతతో ఎప్పుడు సమన్వయం అవుతుంటారు. అందుకే వారికి తట్టకపోవడం అన్నది ఉండదు. ఇక
అన్నీ అలా ఎందుకు తడతాయంటే పరదేవతతో సమన్వయంలో ఉంటారు. ఆ సమన్వయంలో ఉండడంలో ఆమె ద్వారా వస్తూ ఉంటుంది శక్తి. ఆ శక్తి వాక్కులుగా ప్రకటనమవుతూ ఉంటుంది. అలా మహాత్ములైన వారు అందుకే పుస్తకం చూడకుండా ఎంత గొప్ప విషయం చెప్పండి వారు చెప్పేవారు. సమాధిలో ఇలా ఉండి చెప్పారంటే అది ఏ శ్లోకమైనా భాష్యం వెళ్ళిపోతుంది, ఎంత వేదాంతం నుంచైనా వెళ్ళిపోతుంది. ఎక్కడిది అంటే పరదేవతతో ఆయనకి అనుసంధానం. ఆ స్థాయిని పొందుతారు కొందరు మహాపురుషులు. భగవాన్ రమణులు చెప్పేవారు, ఆయన ఏం చదువుకోవాలా, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఎంత వేదాంతం గురించి అడిగినా చెప్పేవారు ఆయన. ఎక్కడిది? పరదేవతతో అనుసంధానం. అది గురువు ఆ స్థాయిని పొందేస్తాడు అమ్మవారి అనుగ్రహంతో. ఆమె చూపులంటే అంత గొప్పవండి. మూకశంకర్ వృత్తినే చెప్పారనుకుంటున్నారా? అమ్మా అటువంటి తల్లి పద్మము పక్కన హంస యొక్క ధ్వనులు వినపడుతున్నాయి అంటే నీ పాద మంజీరముల యొక్క ధ్వని అంత గొప్పది. పాదపద్మము అంటాం. అంటే అమ్మవారి పాదము పద్మమైతే నువ్వు భృంగం అవ్వాలి అని. నువ్వు తుమ్మెదవై ఆ పాదముల యందు నీ దృష్టి పెట్టి పరమ సంతోషంతో పరమ భక్తితో ధ్యానం చెయ్యాలి ఆవిడ పాదాలని. అలా ఎవడు భృంగమై నిలబడతాడో వాడికి సమస్త కటాక్షం ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఓ మాట అంటారు, అమ్మా లోకంలో పద్మాలన్నిటికీ ఓ కోరిక పుట్టింది. అమ్మవారి పాదపద్మాలు అంటారు కదూ. ఆ పాదముల దగ్గరికి వెళ్ళి ఆ పద్మాలు చూసాయి మాలా ఉంటాయంటారు. ఈ పద్మాలు అమ్మవారి పాదాలు మాలా ఉంటాయా అని చూసాయి. వాటికి అర్థమైంది. ఏమర్థమైందో తెలుసా? హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహ కిం అన్నారు. పద్మాలు అన్నాయిట, చీ 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 ఎంత పాపం చేశానరా, మనలా ఉంటాయి అమ్మవారి పాదాలన్నాం. హిమానీహంతవ్యం మంచు పడితే చెదిరిపోయి రేకులిలా వంగిపోయి పడిపోతాం మనం. అమ్మ మంచుకొండ కూతురు హిమవత్ పర్వతంలో పుట్టింది. హిమాలయ పర్వతానికి పుట్టి హిమాలయ పర్వతాల్లో పెరిగి హిమాలయాల్లో ఉన్న కైలాసంలో వర్ధిల్లుతున్నటువంటి తల్లి యొక్క పాదములకు మంచు పడితే పడిపోయేటటువంటి మనకి పోలిక. పైగా మనం హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ. పద్మం రాత్రి ముడుచుకుంటుంది, తెల్లవారకట్ట విచ్చుకుంటుంది. మనం రాత్రి అయితే పడుకుంటాం, తెల్లవారితే లేస్తాం. అమ్మ పాదములు అలా పడుకుంటాయా? అహర్నిశలు ఎక్కడ ఏ భక్తుడు ఎవరు పిలుస్తారో అని ఆ పాదపద్మములు సర్వదా కాపాడడానికి సిద్ధంగా ఉంటాయి. రాత్రి నిద్రపోయి పొద్దున్న లేచే మనకి అహర్నిశలు భక్తులను కనిపెట్టుకుని ఉండే ఆ పాదాలకి పోలిక. పైగా మన దగ్గర స్వార్థం ఉంది. వరం లక్ష్మీపాత్రం, లక్ష్మీదేవిని తీసుకొచ్చి మనలో కూర్చోబెట్టుకున్నాం మనం. అమ్మవారికి పద్మస్థానం, లక్ష్మీదేవిని మనలో కూర్చోబెట్టుకున్నాం. అమ్మవారి పాదాలు శ్రియమతి సృజంతౌ సమయినాం. అమ్మవారి పాదములను భక్తితో పూజ చేసే వాళ్ళకి ఆ పాదాలు లక్ష్మీదేవిని ఇస్తాయి. లక్ష్మిని దాచుకున్న వాళ్ళం మనం, లక్ష్మిని ఇచ్చేవి ఆ పాదాలు. మనకి అమ్మకి పోలిక. కాబట్టి సరోజం తత్పాదౌ జనని జయమ కశ్చిత్రమిహ కిం. చిచి చిచి ఏదో పాదపద్మాలు అంటారు కానీ మనకి అమ్మకి పోలికేమిటి? అమ్మ పాదాలు అమ్మ పాదాలే, అద్భుతం ఆ పాదాలని పద్మాలన్నీ కలిసి నమస్కారం చేసేయటం. అమ్మా అంత గొప్ప పాదములమ్మా నీ పాదములు. కాబట్టి యోగులను అనుగ్రహించగలిగినవి, బాహ్యమునందు సమస్త ఐశ్వర్యమును ఇవ్వగలిగినవి. ఎక్కడైనా కామాక్షి పేరుందా? ఇంతమందికి ఇన్ని ఇవ్వడానికి పరమదయతో కూర్చున్న తల్లి కంపానదీ తీరంలో వెలిసింది ఒక తల్లి. ఎవరావిడ? కాపి కోటి కారుణ్యలక్ష్మీ దయాలక్ష్మి. మన యొక్క కష్టాలు చూసి మనని ఉద్ధరించడానికి ఇవన్నీ పెట్టు కూర్చున్న అమ్ముందే, ఆవిడ దయాస్వరూపిణి. అందులో ఏదైనా చూస్తే మనని ఉద్ధరించడానికి మన కష్టాల్ని గుర్తించి కూర్చున్న ఆ దయాలక్ష్మీ స్వరూపం. ఇన్నాళ్ళు నేను ఇంకో పేరుతో పిలిచా, ఇప్పుడు అర్థమైంది ఆవిడ కారుణ్యలక్ష్మి అని. ఆ కారుణ్యలక్ష్మికి నేను నమస్కరిస్తున్నానన్నారు మూకశంకరులు. ఎవరా కారుణ్యలక్ష్మి? కామాక్షి.